పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రుడికి ఒకసారి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత తను చూసిందేమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత మిగిలింది విజయం కాదు, వినాశనం మాత్రమే. జన్మ నుంచే అంధుడైన ధృతరాష్ట్రుడు తన 100 మంది కుమారులను కోల్పోయి దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, ఒక్కసారి అయినా ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారా అని. ఆ సమయంలో గాంధారి తన కళ్ళ గంతలు తీసి తన తపస్సు శక్తితో ధృతరాష్ట్రుడిపై ఒక చూపు వేసింది. ఆ ఒక్క చూపుతో అతనికి జీవితంలో మొదటిసారి చూపు వచ్చింది. కానీ అతను చూసింది అందమైన లోకం కాదు, తన కుమారుల సవాలు, రక్తంతో నిండిన యుద్ధ భూమి, పూర్తిగా నాశనమైన కౌరవ వంశం. ఆ దృశ్యాలు అతని హృదయాన్ని తట్టుకోలేనంతగా నొప్పించాయి. కొన్ని క్షణాల తర్వాత అతను కృష్ణుడిని చూసి ఇలా అన్నాడు, ఇంకా చూడలేను, ఈ బాధను భరించలేను, ఈ చూపు వద్దు, మళ్ళీ నా చీకటిలోనే ఉండాలి. అది ఓ నిర్ణయం కాదు, అది తన తప్పులకు తానే విధించుకున్న శిక్ష. కృష్ణుడు మళ్ళీ అతన్ని చీకటిలోకి తీసుకెళ్లాడు. అలా ధృతరాష్ట్రుడు కళ్ళతో కాదు, పశ్చాత్తాపంతో జీవించాడు.